కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తానని రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ అధిష్టానం రాజ్యసభ సీటు కేటాయించినట్లు ప్రకటించింది. కూసుమంచి మండలం కేంద్రంలోని చారిత్రాత్మక శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని గణపేశ్వర ఆలయం 3.30 కోట్ల వ్యయంతో పునర్నిర్మాణ అభివృద్ధి పనులకు ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, రాష్ట్ర ఇరిగేషన్ అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, దేవాదాయ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అర్చకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులతో కలిసి శంకుస్థాపన చేసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సోలార్ ప్లాంట్ ఏర్పాటు ద్వారా మహిళలు ఇప్పుడు ఇంటి నుంచే స్వయం ఉపాధి పొందుతున్నారు. ఉచిత విద్యుత్తో పాటు ఏడాదికి స్థిరమైన ఆదాయం సంపాదించే అద్భుత అవకాశం మన ప్రజా ప్రభుత్వంలో. ఇప్పుడు 0 బిల్ ఇచ్చారు, మళ్ళీ సోలార్ ఇచ్చారు. దాని నుంచి మాకు కరెంటు మేము వాడుకోగా మిగిలింది తిరిగి కరెంటు లైన్ పంపిస్తుండగా మాకు కరెంటు వాళ్ళ నుంచి డబ్బులు మా అకౌంట్ లోకి నెలకు 500 రూపాయలు మాకు వస్తుంటే మా కుటుంబం పోషణ గడుస్తుంది. మాకు చాలా ఇంధనం ఇచ్చారు, పాడి పశువులు ఇచ్చారు, షెడ్ ఇచ్చారు. మంచిగా మేము దాని నుంచి పాలు ఉత్పత్తి చేసుకుంటున్నాం. కరెంటు ద్వారా మా కుటుంబం కూడా చాలా మెరుగ్గా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీ అధికారపు కూటమి నేతలపై తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు సాధన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ, నేను మొండిదాన్ని, మీరు అనుకున్నంత మంచిదాన్ని కాదు. మేము అధికారంలోకి రాగానే ఇక్కడున్న ఆంధ్ర నాయకుల విగ్రహాలు పగలగొట్టి ఆంధ్రాకు పార్సల్ పంపిస్తాం. మా అస్తిత్వంపై దాడి చేస్తూ మీ సంస్కృతిని మాపై రుద్దుతుంటామంటే చూస్తూ ఊరుకోమని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు రేపు పొద్దుగాలేంది తెలంగాణ నవనిర్మాణాన్ని పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ సభ పెడతాడు. నేనేమంటున్నా అంటే లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళది ఒకటే ప్రభుత్వం కదా. ఆంధ్ర ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా, వానాకాలం వస్తుంది, మీ సెక్రటేరియట్లో మీ అమరావతిలో మీ ముఖ్యమంత్రి గారి కుర్చీ కింద నీళ్ళు రాకుండా చూసుకోండి. ఫస్ట్ ప్రతి వానాకాలం అక్కడ క్యాపిటల్ మునుగుడే. అంటే ఎంత అవమానం ఇది ఆంధ్ర ప్రజలకు చెప్పండి. నాయకులేమో వాళ్ళు ఇప్పటికీ కూడా ఆంధ్ర మంత్రులు వచ్చి హైదరాబాద్లో ఆపరేషన్లు చేయించుకొని పోతారు. 12 ఏళ్ళు అయింది, అక్కడ కట్టుకోరాదనే హాస్పిటల్. మీ ప్రజలకు ఎట్లా మరి? మీరంటే కార్లు ఉన్నాయి, రయ్యరు వచ్చిపోతారు. ప్రజలకు ఎట్లా? వాళ్ళు ఎక్కడికి పోవాలి? అయితే నెల్లూరులో ఉన్న వాళ్ళు చెన్నైకి పోవాలి, అక్కడ ఉన్న వాళ్ళు బెంగళూరు పోవాలి, అనంతపురం వాళ్ళు లేకపోతే విజయవాడ దగ్గర ఉన్న వాళ్ళంతా హైదరాబాద్కి రావాలి. అంటే ఇప్పటికీ కూడా మీ ప్రజలకు హాస్పిటల్ కట్టరు, ఇప్పటికీ మీ ప్రజలకు కావాల్సిన వసతులు ఇయ్యరు. మీ రాజకీయ అవసరాల కోసం మాత్రం తెలంగాణ మీద పడేస్తారు. తెలంగాణ వాదులం రాజకీయంగా పరిణితి చెందినటువంటి వాళ్ళం. మీరేదో రెచ్చగొట్టగానే మేము రెచ్చిపోయి మేము ఇడికేలేదో అంటాం అనుకునేరు. కానీ ఇక్కడ వాళ్ళ ఏజెంట్ ముఖ్యమంత్రి గారు ఉండడం వల్ల నష్టం ఏం జరుగుతుందంటే రకరకాల విగ్రహాలు పెడుతున్నారు. నేను ముందే చెప్పిన, నేనైతే పాత నాయకులంతా మంచిదని కాదు. ఇట్లనే మీరు ఊకే చేసిండ్రంటే మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. అన్ని విగ్రహాలు బిడ్డ పలగొట్టి ఆంధ్రాకి పార్సల్ చేస్తాం. నేనైతే అంత ఓపిక మంత్రాలని కాదు, అంత విశాల హృదయం లేదు నాకు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, రావచ్చు పోవచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు, రావచ్చు పోవచ్చు, షూటింగ్లు చేసుకోవచ్చు, రావచ్చు పోవచ్చు, సినిమాలు తీసుకోవచ్చు. వ్యాపారవేత్తలకైతే ఎర్ర చివాచి వేసి వెల్కమ్ చేస్తారు. ఎందుకంటే స్విట్జర్లాండ్ అని కాలు పట్టుకొని, యూకే అని కాలు పట్టుకొని, జపాన్ అని కాలు పట్టుకొని ఇడికి రాండయ్యా భూములు ఇస్తాం అంటున్నాడు. ఆంధ్రాలో శ్రీ సిటీ అని కట్టిండు ఆయన, ఎవరో రెడ్డి శేఖర్ రెడ్డి ఎవరు, ఆయన కూడా వెల్కమ్ చెప్తాం మనం. ఎందుకంటే ఒక పేరు ఎందుకు చెప్తున్నా అంటే సక్సెస్ఫుల్ మోడల్. అక్కడ 30 దేశాల నుంచి వచ్చి కంపెనీలు పెట్టుకోరు ఆయన సిటీలో. ఇక్కడికి వచ్చిండు అనుకోండి, మన దగ్గర 60 దేశాలలో వచ్చి కంపెనీ పెడతారు. మాకు ప్రాబ్లం వాళ్ళతోని కాదు, ప్రాబ్లం అలా మీళ్ళు వచ్చి మళ్ళా ఆంధ్ర రాజకీయ నాయకులు వచ్చి సెక్రటేరియట్లో గంట తిప్పుతామంటేనే మాకు ప్రాబ్లం. అది రానియం. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ అధిష్టానం రాజ్యసభ సీటు కేటాయించినట్లు ప్రకటించింది. కర్ణాటక నుంచి ఆమెను రాజ్యసభకు పంపుతున్నట్లు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే వెల్లడించారు.
సెక్రటరియేట్ ఎవరు కట్టారు? 125 అడుగుల బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎవరు కట్టారు? నువ్వు పోయి కూర్చుంటున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఎవరు కట్టారు? నువ్వు ఈ రోజు ప్రజాభవన్ అని పిలుస్తున్న ప్రగతి భవన్ ఎవరు కట్టారు? ఒక రాష్ట్రాన్ని సాధించి భారతదేశ చిత్రపటంలో పెట్టింది ఎవరు? కేసీఆర్. ప్రజలు సంతోషంగా ఉండాలనేది మన కేసీఆర్ గారి కోరిక. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఆయననంట కేసీఆర్ గారు ఆనవాళ్ళు చేర్పేస్తాడంట. మరి ఆ సెక్రటరియట్ ఎవడు వాడు అయ్యా జాగిరదా? మరి సెక్రటరియట్లో క్యాబినెట్ మీటింగ్ ఎందుకు పెడుతున్నాం? ఎవరిది సెక్రటరియట్ ఎవరు కట్టారు? ఆ పక్కన 125 అడుగుల విగ్రహం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది ప్రపంచంలోనే ఎక్కడ లేదు అంత పెద్ద విగ్రహం. ఎవరు కట్టారు? ఆడ పోలీస్ కమాండ్ కంట్రోల్ ఆడపోయి మీటింగ్ లో కూర్చుంటారు కదా, మరి అది ఎవరు కొట్టారు? కేసీఆర్ గారు ప్రగతి భవన్ పెడితే ఈరోజు ప్రజాభవన్ అని చెప్తుంది. ఎవరు కట్టారు? మరి ఆనవాళ్ళు ఎట్లా తీస్తారు ఆనవాళ్ళు? మరి ఈ భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్రాన్ని సాధించి భారతదేశ చిత్రపటంలో పెట్టింది ఎవరు? మరి ఆనవాళ్ళు తీస్తారు. ఎట్లా తీస్తారు? కాబట్టి మాట్లాడడానికి కూడా ఒక బాధ్యత ఉండాలి. ఒక ఉన్నతమైనటువంటి పదవులో ఉన్నప్పుడు బాధ్యతగా మాట్లాడేది నేర్చుకోవాలి. అంతేగాని నాకు నోరున్నది కదా, నా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతా, నాకు అధికారం ఉందంటే అధికారం మా కొత్తనా? అధికారమే మన కొత్తనా? కేసీఆర్ గారి చరిత్రలో 45 సంవత్సరాలలో నిరంతరంగా ఆయన గెలిచినటువంటి నాయకుడే కదా, కేంద్ర మంత్రిగా చేసినటువంటి నాయకుడు కదా. అధికారం ఆ రోజు కేసీఆర్ గారు నీలాగా విర్రవీగలే కదా. కాబట్టి ఒకటి గుర్తుంచుకోండి, ఎవరు విర్రవీగిన చరిత్రలో అది రాసి పెట్టి ఉంటుంది. అది జరుగుతుంది సందర్భం వచ్చినప్పుడు. కానీ ఒక్కసారి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం పోతే 30-35 సంవత్సరాల వరకు కాంగ్రెస్ జెండానే ఈ దేశంలో కనిపించదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నంద్యాల వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. నిందితుడు జంబులయ్య భార్య బాలమ్మ తాము మొదటి నుంచే వైసీపీ మద్దతుదారులమని, వైసీపీ కౌన్సిలర్స్ ఉన్న శేషయ్య సహకారంతో ఉద్యోగం వచ్చిందని పేర్కొంటూ ఒక మీడియా విడుదల చేశారు. ఈ వీడియోతో విగ్రహం ధ్వంసం ఘటనపై వైసీపీ చేస్తున్న ఆరోపణలపై కొత్త సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన వెనుక రాజకీయ కుట్ర ఉందా అనే చర్చ జరుగుతుంది. బాలమ్మ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నా పేరు బాలమ్మ, మా ఆయన పేరు వచ్చేసి జమలయ్య సార్. నేను సిఆర్టీగా 2019లో ఎక్కాను సార్. నాకు ఉద్యోగం ఇప్పించింది నా వైసీపీ చేసే గారే ఇప్పించారు సార్. నాకు మా పెళ్లి కాకముందు నుంచి కూడా ఆయన ఈ ప్రభుత్వానికి మా మామ అందరం ఫేవర్స్ సార్. చేసే గారికి వైసీపీకి కూడా మేము ఎటువంటి విరోధులు మేమైతే కాదు సార్. మేము రాష్ట్రంలోని 3,326 గ్రామాల్లో తాగునీటి శుద్ధికి కేవలం 88 కోట్ల రూపాయలు అవసరమని, కానీ ఆ నిధులు కూడా లేవని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆంధ్ర పేపర్ మిల్లు నుండే 13 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని, అన్ని పరిశ్రమలు పన్నులు సరిగ్గా చెల్లిస్తే ఈ సమస్య ఉండేది కాదని ఆయన పేర్కొన్నారు. విద్యా సంస్థల నుండే దాదాపు 45 కోట్లు పెండింగ్ లో ఉండగా మొత్తం 115.57 కోట్ల బకాయిలున్నాయని, రాజకీయ ఒత్తిళ్లను పన్నులు వసూలు చేయాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఉదాహరణకి పంచాయతీలు ఈ మధ్య నేను రివ్యూ చేస్తున్నప్పుడు ఫిల్టర్ బెడ్స్ రిపేర్లకి డబ్బులు లేవని చెప్తా ఉన్నా. దానికి కనీసం అన్ని పంచాయతీలకి మనకున్న 13,326 పంచాయతీలకిను దానికి సంబంధిత గ్రామాలకు కావచ్చు, హ్యామ్లెట్స్కి వీ నీడ్ అరౌండ్ 88 crores, 88 కోట్ల రూపాయలు కావాలి మనకి. అసలు వీళ్ళు వదిలేసే డబ్బు చూస్తే, ఒక్కొక్క చోట వదిలేసే డబ్బు చూస్తే, అది ఒక్క ఉదాహరణకి ఆంధ్ర పేపర్ మిల్సే 13 కోట్లు కట్టాలి. ఆ లెక్కల్లో చూస్తే ప్రాపర్ అసెస్మెంట్ చేస్తే కనీసం తక్కువలో తక్కువ అన్ని పరిశ్రమలు కనుక పే చేస్తే నాకు తెలుసు ఫిల్టర్ బెడ్స్ ఇష్యూ ఉండదు ఆ ఏరియా వరకు. వాళ్ళేమో డబ్బులు కట్టరు, మనమేమో అధికారులేమో రాజకీయ ఒత్తిళ్ళు కావచ్చు, లేదంటే ఇబ్బందులు కావచ్చు, భయాలు కావచ్చు. కానీ మనం వదిలేయటం వల్ల జనం సఫర్ అవుతున్నారు, పంచాయతీలు సఫర్ అవుతున్నాయి, చెడ్డ పేరు ప్రభుత్వానికి వస్తుంది. అందుకని ఒక్కసారి మీరు నాకు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇవ్వండి సార్. యాజ్ మీరు కాంతిలాల్ దండే గారిని కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు
ఇప్పటికీ అంటే చాలా వేగ్, ఇట్స్ నాట్ రైట్, అంటే నాట్ ఒక రైట్ ఫిగర్ కూడా కాదు, ఒక అందాజు ఒక పెండింగ్ డ్యూస్ పరిశ్రమల నుంచే. నాకున్న ఈ రిపోర్ట్ కూడా నాకు రైట్ కాదు, నాకు ఇది అండర్ అసెస్డ్ కింద ఈ పరిశ్రమల నుంచి 115.57 కోట్లు రావాలి. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఇంక్లూడింగ్ ప్రైవేట్తో 45 కోట్లు రావాలి. ఆల్ ఆర్ అండర్ అసెస్డ్. వీటి దగ్గర నుంచి కనీసం వీళ్ళిద్దరి దగ్గర నుంచే కనీసం మీకు 160-170 కోట్లు చాలా పూర్లీ అసెస్డ్ ఉంటేనే దాంట్లో సగం డబ్బు ఖర్చు పెట్టినా ప్రతి పంచాయతీలో ఫిల్టర్ బెడ్స్కి, రిపేర్స్కి, మెయింటెనెన్స్కి వచ్చేస్తాయి. లేని డబ్బుని సృష్టించలేము. ఉన్నవాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు, ఐ థింక్ ట్యాక్సులు కట్టట్లేదు వీళ్ళు. నిజంగా కష్టపడే ప్రతి ఉద్యోగి, ప్రతి పారిశ్రామికవేత్త, నిజంగా సిన్సియర్గా ఉండే పారిశ్రామికవేత్తలు కానీ ఎంటర్ప్రీన్యూర్స్ కానీ ట్యాక్సులు కడతా ఉన్నారు. ఈ వాట్ ఎవర్ వాళ్ళ నేపథ్యం ఏంటో తెలియదు కానీ వాళ్ళు ట్యాక్సులు కట్టకుండా స్టేట్ తాలూకు శక్తి క్రిపుల్ అయిపోతుంది, ఆర్థిక శక్తి. అందుకని సమ్వేర్ ప్లీజ్ అది ఆర్థికంగా రాజకీయ పరంగా మీకు ఏదైనా ఒత్తిళ్ళు ఉంటే అది మేము చూసుకుంటాం. ప్రత్యేకించి మేము మీకు మాట ఇస్తున్నాను. మీరు యూ డూ రీఅసెస్మెంట్. మీరు వన్ డే మీరు వాటర్ ఆడిట్ ఎలా చేశారో, మీరు ఏమంటారు ఫస్ట్ డే చేసినప్పుడు ఆడిట్ పల్స్ సర్వే ఎలా చేశారో, డోంట్ డూ ఇట్ ఇన్ వన్ డే, డూ ఇట్ డ్రై ఫర్ 3-4 days. ఇంకా మళ్ళీ మీరు రేపు మిస్ అవ్వద్దు అనే పదం లేకుండా చూడండి. సినిమా, నాటక, టెలివిజన్ రంగాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పి భరత్ భూషణ్ తెలిపారు. కాకినాడ మెయిన్ రోడ్డులో గల టౌన్ హాల్లో ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించి తొలిసారి కాకినాడ విచ్చేసిన ఎఫ్డీసీ చైర్మన్ పి భరత్ భవన్ అభినందన సత్కార కార్యక్రమము ఘనంగా జరిగింది. కొణిదెల రాజశేఖర్, బొప్పన సాంబశివరావు, కొడాలి రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎఫ్డీసీ చైర్మన్ పి భరత్ భూషణ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భరత్ భూషణ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నెక్కంటి నగేష్, పద్మరాజు, నెక్కంటి శ్రీనివాస్, గుండా శ్రీనివాస్, గన్ని సత్యనారాయణ చౌదరి, గాపాటి రాముడు, పలువురు నగర ప్రముఖులు, భరత్ భూషణ్ మిత్ర బృందం పాల్గొన్నారు. గత 10 ఏళ్ళుగా నిశ్శబ్దంగా ఉన్న మన తెలుగుదేశం పార్టీకి ఒక అత్యంత ప్రతిష్టాత్మకమైన పోస్ట్ ఇస్తున్న ఈ పోస్ట్ కృష్ణ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆయన ఈరోజు ఈ స్టేజ్కి వచ్చారంటే మీరందరూ కూడా ఒకసారి ఆయన్ని చప్పట్లతో చిన్న వయసు అలాగా ఇష్టపడి నుంచి అలా పెరిగి అలాగా అంచెలుగా ఎదుగుతూ అంచెలుగా మన బాలకృష్ణ గారు అయితే, లోకేష్ అయితే, చంద్రబాబు గారు అయితే చూసి ఈయన దర్శనం చూసి యాక్చువల్గా చరిత్ర పరిస్థితి ఎక్కువ గుంటూరు కృష్ణ గారు ఉంటారు. అలాంటివి కాదని మన ఇష్టపడడం ఎదుర్కోవడం మన అదృష్టం భావించాలి. కాబట్టి మనందరం కూడా వారు ఇప్పుడు కూడా వారి సహాయ సహకారాలు మా జిల్లా ప్రజలకి ఉండాలి. ఇందులో కూడా కొంతమంది చిన్న చిన్న వారు వస్తున్నారు కొంతమంది చిన్న చిన్న వాళ్ళు యాక్ట్ చేద్దాం ఉన్నారు. చిన్న వాళ్ళు వాడు పంపిస్తాం ఒకసారి నా శాఖలో జన్మ మార్పు ఈరోజు చాలా రోజులు పంచుకోవడం చాలా కష్టం కాకినాడలో. అలాంటి ఇవాళ శేఖరు, మన సాంబశివరావు, మన రాజేష్ గారు ముగ్గురు మన మార్నింగ్ సడన్గా వచ్చి నగేష్ ఎల్లుండ మనం సమాధి చేస్తున్నాం. అప్పుడు వెంటనే మన శ్రీనివాస్ గారు, వెంకట శ్రీనివాస్ గారు ఇదంతా ఆలోచించి చాలా స్పీడ్గా తక్కువ సమయంలో మేము ఎక్కువ మంది పెరగలేకపోయామండి. చాలా మంది వద్దురు. రెండోది వేళ ఐపీఎల్ అవడంతో అక్కడ అందరూ మా ఎమ్మెల్యేలను పిలుస్తూ అక్కడ చూపెట్టిపోయి ఉన్నారు. మరి ఒకసారి
మీరు కాకినాడ వచ్చినప్పుడు తప్పకుండా ఘనంగా సత్కరించి మిమ్మల్ని చేస్తామండి. వచ్చిన వాళ్ళతో కూడా తప్పకుండా భోజనం చేసే వాళ్ళతో పనిచేస్తున్నాను. ఇప్పటికే సైన్యం ఏంటి ఎవరు సంవత్సరాలు మాట్లాడుకోవచ్చు. పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఎంతో నమ్మకంతో నాకు ఈ అవకాశం కల్పించిన విజనరీ నాయకుడు నందమూరి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మంత్రివర్యులు నారా లోకేష్ బాబుకి, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నాకు ఈ పదవి రావడానికి కారణం అయిన వ్యక్తి, ఒక వ్యక్తి గురించి మీ అందరికీ తెలియాలి. నందమూరి తారక రామారావు గారి కుమారుడు నందమూరి బాలకృష్ణ గారి వల్లే నాకు ఈ పదవి వచ్చింది. అందులో నందమూరి రామకృష్ణ గారు, నందమూరి మోహన్ కృష్ణ గారు తదితర కుటుంబ సభ్యులందరూ నా సర్వీసుల్ని, నా సేవలు వాళ్ళకి 30 సంవత్సరాలుగా నందమూరి కుటుంబంతో నాకున్న అనుబంధం వల్ల నాకు ఈ పదవి ఇచ్చారు. వాళ్ళు 2009 నుంచి ప్రభుత్వం మళ్ళా అధికారంలో వచ్చిన 2014, 2019 అధికారం కోల్పోయినప్పుడు కూడా నేను తెలుగుదేశం పార్టీతోనే ఉన్నాను. తెలుగుదేశం పార్టీ ఏ పార్టీకైనా 2 రకాల వ్యక్తులు ఉంటారు. ఒకళ్ళు డైరెక్ట్గా గ్రౌండ్ లెవెల్లో కష్టపడే కార్యకర్తలు, అదే స్థాయిలో కష్టపడేవాళ్ళు బ్యాక్గ్రౌండ్లో ఉంటారు. తెలుగుదేశం పార్టీకి ఉన్న బ్యాక్గ్రౌండ్ కష్టాలు పడ్డ కార్యకర్తలు మేము ఒకళ్ళం. పబ్లిక్లో గుర్తింపు అవార్డ్స్ ఒకటి ఫస్ట్ టైం చాలా రోజుల నుంచి ఏదో పక్క రాష్ట్రాల కామెంట్లు అన్నింటిలో కొంచెం కాంట్రవర్సీలో ఉంది. ఇప్పుడు ఫస్ట్ ఎజెండాలో నంది నాటకోత్సవాలు మేము ప్రకటిస్తున్నాం, నంది అవార్డు. ఆ నంది అవార్డులో ఒక ఈవెంట్, దాన్ని మీరు తప్పుగా అనుకోక్కర్లేదు. నా ఫోన్ అందుబాటులోనే ఉంటుంది. మీకు ఎటువంటి అవసరం వచ్చినా ఏది వచ్చినా నేను ముందుగా ఉంటాను. రాజకీయంగా మీరు ఎవరు కూడా నన్ను ఇంకో రకంగా అనుకోవద్దు. అసలు ఓన్లీ నా స్టాండ్ నందమూరి వారి స్టాండ్ అంతే, నారావు వారి స్టాండ్. వాళ్ళిద్దరూ దీంతోనే నందమూరి వారి, ముఖ్యంగా బాలకృష్ణ గారు, మోహన్ కృష్ణ గారి వల్లనే నేను ఈ స్థాయిలో ఉన్నాను. దీనికి వచ్చాను. నాకు ఎవరో మాట్లాడతా జనసేన వారు పట్టుబట్టిన అన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా 200% అంగీకరించారు. అవసరమైతే ఆయన జనసేన తరఫునైనా ప్రకటించడానికి సిద్ధపడిన తర్వాతే నాకు ఇది వచ్చింది. అలాంటి కాంట్రవర్సీలు కూడా మాకేమీ లేవు. నేను 2 years తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు చేశాను. చేసిన టైంలో నాకు పార్టీలకు అతీతంగా అందరి వ్యక్తులతోనూ నాకు మంచి రిలేషన్ ఉంది. పవన్ కళ్యాణ్ గారితో, బాలకృష్ణ గారు అంత కాకపోయినా పవన్ కళ్యాణ్ గారితో కూడా నాకు మంచి రిలేషన్ ఉంది. ఆయనతో కూడా నాకు ఎటువంటి ఇది లేదు. నేను చేసే ఏ కార్యక్రమమైనా ఆయనతో కూడా చేస్తున్నాను. రేపు నంది అవార్డులు కానీ, నంది నాటకోత్సవాలు అన్నిటికి కూడా మొన్న కొన్ని సంవత్సరాల వల్ల ఆయన హెల్త్ ఇష్యూలో రెస్ట్లో ఉండడం వల్ల రాలేదు. లేదా మన కార్యక్రమానికి కూడా ఆయన వచ్చేవారు. లోకేష్ బాబు గారికి కూడా అన్ని రకాలుగా అండర్స్టాండింగ్తోనే వెళ్తున్నాము. ఆయనకి అన్నీ తెలిసే చేస్తాము, తెలియకుండా ఏమి ఉండదు. ఇది లేకుండా నిర్భయంగా నాకు ఫోన్ చేయొచ్చు. నాకు ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్ నగేష్ బాబు గారికి, మా నెక్కంటి శ్రీనివాస్కి, మా గోపికి, రాయవరం శేఖర్కి, పద్మరాజు గారికి, మాన్య జానకిరామ్ చౌదరి గారికి, తదితర పెద్దలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరోసారి మీ అందరికీ ఒక భారీ ఈవెంట్లో తప్పకుండా కలుస్తాను. థ్యాంక్ యూ. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతం ఏఎస్పేట వద్ద సౌత్ కోస్ట్ రైల్వే జోన్ స్వాగత బోర్డును సోమవారం కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సోమవారం ఆవిష్కరించారు. ఇచ్చాపురం సరిహద్దులోని ఏఎన్పేట వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వ్యాఖ్యలు చేశారు. కొత్త రైల్వే జోన్ ఏర్పాటు రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ సరిహద్దు బోర్డును ఆవిష్కరించారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుతో నెరవేరిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో నిలిచిపోయేటటువంటి రోజు. సుదీర్ఘమైనటువంటి కళ, సుమారు 30 సంవత్సరాలుగా నిరీక్షణ మన అందరి కళ్ళల్లో ఉండింది. ఎప్పుడు మనకి సరికొత్త రైల్వే జోన్ మన ఆంధ్రప్రదేశ్ లో సాధిస్తామని. దానికి సంబంధించి గత 10 సంవత్సరాలుగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉంటూ నేను ఎంతో పోరాటం పార్లమెంట్ లో కూడా దీని గురించి చేయడం జరిగింది. అక్కడ పార్లమెంట్ వేదికగా ఒక 0 అవర్ వచ్చినా, ఒక డిబేట్ జరిగినా, ఒక కేంద్ర మంత్రి రైల్వే మంత్రి కలిసిన ఏ సమావేశం జరిగినా సరే అనుక్షణం కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రైల్వే జోన్ కి సంబంధించి అనుక్షణం కూడా నేను పోరాటం చేయడం జరిగింది. మీ అందరికీ కూడా ఒక విషయం కూడా గుర్తుంటుంది. ఆ రోజుల్లో రైల్వే జోన్ సాధన కోసం ఈ ఇచ్చాపురం రైల్వే స్టేషన్ లోనే రాత్రి పూట కూడా దీక్ష చేసి మరీ సాధించాలని ఆ రోజు ఒక కార్యక్రమం కూడా చేపట్టాం. అయితే ఈ రోజు నాకు ఆనందమైన ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తానని రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ అధిష్టానం రాజ్యసభ సీటు కేటాయించినట్లు ప్రకటించింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.